కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసి రికార్డు క్రియేట్ చేయాలని బీజేపీ ఆనవాయితీ ప్రకారం గెలుపుపై కాంగ్రెస్ ఆశలు పెంచుకున్నాయి. ఇక అదృష్టం కలిసి వస్తే కింగ్ మేకర్ కావాలని జేడీఎస్ నేత కుమారస్వామి కళ్ళు కంటున్నారు. 1967 నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు అదే సంప్రదాయం రిపీట్ అవుతుందా లేక సెంటిమెంట్కు ఫుల్ స్టాప్ పడుతుందా అనేది ఉత్కంఠగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న కర్ణాటకలో విజయం కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. కులాలు, మతాలు, పీఠాల ప్రభావం ఎక్కువగా ఉండే కర్ణాటకలో ఈసారి అవినీతి, అభివృద్ధి, ఎమ్మెల్యేల కొనుగోలు, ఉచిత హామీలు, హిందుత్వ రాజకీయాల్లో ప్రముఖంగా చర్చకొచ్చాయి. 2 నెలలుగా ఉధృతంగా ప్రచారం సాగింది. కుల రాజకీయాలకు కర్ణాటక పెట్టింది పేరు. ఓటర్లు కులమతాల వారీగా చీలిపోవటం కర్ణాటకలో ప్రధానంగా కనిపిస్తోంది. తమ ఆరాధ్య పీఠాధిపతులు సూచనలు, సలహాల ప్రకారం ఓటర్లు నడుచుకుంటారనే వాదన వినిపిస్తుంది. ఎవరు ఎలా ఉన్నా, ఏ కులం ఏ పార్టీకి కొమ్ము కాసినా ఒకసారి గెలిచిన పార్టీ ఆ తర్వాత ఎన్నికల్లో నెగ్గడం ఇంతవరకు జరగలేదు. కులాలు, మతాల ప్రభావం ఎక్కువైనా రిజర్వుగా ఉండే ఓటర్ల తీర్పే కీలకంగా చెప్తుంటారు. రిజర్వు ఓటర్లు ఎటు మొగ్గు చూపితే అధికారం ఆ పార్టీకి దక్కుతుందని గత ఫలితాలను చూస్తే తెలుస్తుంది. రెండు 2008లో బీజేపీ ఘన విజయం సాధించి తొలిసారిగా కర్ణాటక పీఠం దక్కించుకుంది. అక్కడి నుంచి కర్ణాటక రాజకీయాల్లో బీజేపీ ప్రబల శక్తిగా ఎదిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 80 సీట్లు దక్కాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రకారం 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తిరుగులేని మెజారిటీ దక్కించుకుంది. కాంగ్రెస్కు 122 స్థానాలు దక్కగా బీజేపీ, జేడీఎస్ చెరో 40 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక 2018లో చరిత్ర పునరావృతమైంది. సెంటిమెంట్ ప్రకారం అధికార పార్టీ ఓటమి పాలైంది. కానీ బీజేపీకి మెజారిటీ స్థానాలు దక్కలేదు. కొన్నాళ్లు జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణం నడిచిన అంతర్గత కుమ్ములాటలతో ఆ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు దక్కినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బలం సరిపోలేదు. 224 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 113 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అయితే 2019లో కొందరు ఎమ్మెల్యేల రాజీనామాలతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. దాని బలం 116కు చేరింది. అప్పటి నుంచి 4 ఏళ్లు అధికారంలో కొనసాగింది బీజేపీ. ఈ 4 ఏళ్ల పాలనలో ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవే ఈ ఎన్నికల ప్రచారాంశంగా మారాయి. కన్నడ సీమలో మాటల యుద్ధం ఎలా ఉన్నా అంతిమ నిర్ణయం వర్గాలుగా విడిపోయిన సమాజాలే నిర్దేశిస్తాయి. కర్ణాటకలో ముఖ్యంగా 2 సామాజిక వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఒకటి లింగాయతులు, ఒక్కలిగ సామాజిక వర్గాలు ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయిస్తాయి. జనాభాలో 17% ఉన్న లింగాయతులు కర్ణాటక ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటారు. ఈ వర్గం ఒకప్పుడు కాంగ్రెస్కు కొమ్ము కాసేది. కానీ 1999 నుంచి సీన్ మారిపోయింది. లింగాయత్ నేత యడియూరప్ప బీజేపీలో చక్రం తిప్పడంతో ఆ వర్గం బీజేపీని ఓన్ చేసుకుంది. వీరి మద్దతుతోనే బీజేపీ దక్షిణ భారత్లో అడుగుపెట్టిందని చెప్పటం అతిశయోక్తి కాదు. ఇక మరో ప్రధాన సామాజిక వర్గం ఒక్కలిగల పాత్ర మైసూర్లో మెజారిటీ కమ్యూనిటీ. రాష్ట్ర జనాభాలో 15% మంది ఒక్కలిగలే. మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక పీసీసీ చీఫ్ జీకే శివకుమార్ ఈ వర్గం వారే. 2 ప్రధాన పార్టీలు ఈ 2 వర్గాలను ప్రసన్నం చేసుకోవటానికి ఆ కమ్యూనిటీలకు చెందిన నాయకులకు విశేష ప్రాధాన్యం ఇస్తుంటాయి. మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతుంది. ఓబీసీలో ప్రధానమైన కురబ కమ్యూనిటీ కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. లింగాయతులకు రాష్ట్ర వ్యాప్తంగా 400 మఠాలు ఉన్నాయి. ఒక్కలిగలు 150, కురబలకు 80 దాకా మఠాలు ఉన్నాయి. ఈ మఠాలు, మఠాధిపతుల నిర్ణయం కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తుంటుంది. అధికారం కోసం జరిగే పోరులో పార్టీలు కూడా కులాల వారీగా టికెట్లు కేటాయిస్తుంటాయి. అన్ని పార్టీలు ఈసారి లింగాయతులకే అధికంగా టికెట్లు కేటాయించగా ఆ తర్వాత ఒక్కలిగలకు అవకాశం ఇచ్చాయి. సామాజిక వర్గాల వారీగా ఇతరులకు అవకాశం ఇచ్చాయి. గత సంప్రదాయాలు, టికెట్ల కేటాయింపు ఒక ఎత్తు అయితే ప్రాంతాల వారీగా సీట్లు, ఓట్ల లెక్కలు కూడా కీలకమే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సామాజిక వర్గం ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. అదే సమయంలో స్థానిక సమస్యలు ఎన్నికల ఫలితాలను శాసిస్తుంటాయి.